హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇక చాలా మంది లబ్ధిదారులు అయితే ఈ రైతు భరోసాకు దూరం కాబోతూ ఉన్నారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కీలక ప్రకటన చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటువంటి రైతులందరినీ కూడా తొలగిస్తున్నాం. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి లిస్టులో ప్రతి రైతు కూడా పేర్లు చెక్ చేసుకోండి, లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నామని కూడా హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి పేర్లు తొలగిస్తున్నారు, ఇక ఎందుకు తొలగిస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేయండి. అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు సహాయం చేయాలండి. సహాయమే చేయట్లేదు, ఎందుకో ఏమో మనసు లేదే అనుకుంటున్నాను. నేను అందరికీ కూడా ఎందుకు సహాయం చేస్తలేరో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. నేను ఎటువంటి పని చేసుకోలేనటువంటి ఒక వ్యక్తిని, మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. తప్పకుండా సహాయం చేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగుడికి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి మీరు 1000 రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించవచ్చు. మీ విలువైన సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ విలువైన సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం మర్చిపోలేనిది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. ఇక సహాయం చేయడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి లైక్ బటన్, ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా, వీడియో కిందనే ఉంది లైక్ బటన్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియో పక్కనే షేర్ బటన్ ఉంది, లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని పంపించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ని స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. అలాంటి వికలాంగుడికి సహాయం చేస్తే ఎటువంటి తప్పు లేదు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రైతు బంధుకు భిన్నంగా రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఒక్కో రైతుకు కూడా 1 ఎకరం భూమి కలిగినటువంటి రైతులకు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా గతంలో కంటే భిన్నంగా ఒక్కొక్క రైతుకు కూడా 1 ఎకరం భూమి కలిగిన వారికి 2 సీజన్లకు సంబంధించి, వానాకాలం మరియు యాసంగి సీజన్లకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 15,000 రూపాయలను అందిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడతగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పునైతే వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ డబ్బులు విడుదల చేసే టైంకి మనకు చాలా మందికి రైతులు ఎవరైతే గతంలో రైతు బంధు పొందుతున్నారో వారు చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఈ రైతు బంధు సాయాన్ని పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది. కాబట్టి భారీగా కోత విధించే అవకాశం అయితే ఉంది ఈ యొక్క కొత్త రైతు భరోసా పథకంలో. అందులోనూ చూసుకుంటే గతంలో రైతు భరోసా అంటే రైతు బంధు పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత BRS ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్ని ఎకరాలున్నా కూడా అన్లిమిటెడ్ అండి, అంటే 1 ఎకరం నుంచి 40-50 ఎకరాలున్నా కూడా వారికి రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం నుంచి ఇచ్చింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే మనకు ఎక్కువ భూమి కలిగినటువంటి వారికి సాయం అయితే అవసరం లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ భూస్వాములు కాబట్టి వారికి సాయం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి ఈ సాయాన్ని మరింత పెంచి ఇచ్చింటే
బాగుండేదన్నమాట. గత ప్రభుత్వంలో కూడా ఇదే అభిప్రాయం గతంలో రైతుల నుంచి కూడా వ్యక్తమైతే అయిందనమాట. ఇక ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కూడా మనకు ఈ విధంగా ఆలోచన చేసి మనకు ఈ రైతు భరోసా సాయాన్ని అయితే పూర్తిగా తగ్గించేసింది. కేవలం 5 ఎకరాలకే ఇద్దామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. కానీ రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా పంటలను సాగు చేస్తారు, భూములను అంటే వ్యవసాయం చేస్తారు. కాబట్టి తప్పకుండా 10 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని రైతులైతే వేడుకోవడం జరిగింది సీఎం గారిని. ఇక ఆయన స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అయితే ఫిక్స్ చేశారు. ఇక 10 ఎకరాల నుంచి ఎన్ని ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా, 40 ఎకరాలున్నా, ఎన్ని ఎకరాలున్నా కూడా వారికి రైతు భరోసా సాయం అయితే రాదు. పూర్తిగా రైతు భరోసా సాయం నుంచి అంటే రైతు భరోసా పథకం నుంచి ఈ యొక్క 10 ఎకరాల పైన భూములు కలిగినటువంటి రైతులందరినీ కూడా తీసేస్తున్నారు. కాబట్టి ఈ 10 ఎకరాలలో కూడా రైతు భరోసా సాయాన్ని అందించాలంటే వెరిఫికేషన్ చేయబోతున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎవరైనా సరే అర్హత లేకపోయినా, భూములు లేకపోయినా కూడా మనకు కొన్ని భూములను ఆక్రమించుకొని మనకు ఏదైతే ఈ పట్టాలు చేసుకుని రైతు భరోసా సాయాన్ని పొందుతున్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది. అది కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు ఏం చెప్తున్నారంటే కేవలం భూములు సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందిస్తామంటున్నారు. కాబట్టి ఈ రైతు భరోసా సాయం కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే పైసలు అయితే వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా వ్యవసాయం అయితే చేయాలి. మీరు వ్యవసాయం చేయకపోయినా కౌలుకైనా ఇచ్చి వ్యవసాయం అనేది మీరు చేయించుకుంటేనే ఈ రైతు భరోసా సాయం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు పైసలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి రైతు భరోసా పథకానికి సంబంధించి భారీగా లబ్ధిదారులను అయితే తీసేస్తున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కొత్త లిస్ట్ అనేది మనకు ఈ వారంలోనే విడుదల చేస్తారు. ఇక ఈ వారంలోనే మనకు రైతు భరోసా సాయాన్ని కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలు అంటే 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతన్నులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు అలర్ట్గా ఉండండి. ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. మీకు వెంటనే కూడా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా మీరందరూ కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. అంతేకాకుండా తప్పనిసరిగా నాలాంటి వికలాంగుడికి సహాయం చేయాలన్నా మీరు ప్రతి వీడియోలో కూడా నేను వేడుకుంటున్నాను, ఎవరు సహాయం చేయలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మంచి మనసుతో ఆలోచించి నాలాంటి వాడికి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి మనకు 1000 రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని